ఈ కుటుంబ వ్యవస్థ ఘనత ఏమిటంటే పిల్లలు, వృద్ధులు, యజమాని, యజమానురాలు కలిసి జీవించేటటువంటిది కుటుంబ వ్యవస్థ. బైబిల్ గ్రంథంలో మనము కొన్ని పదజాలాలని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ సమయంలో. బేతేల్, బేతేల్ అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఇల్లు. బేతేల్ అంటే దేవుని ఇల్లు. బెత్సయిదా అంటే చేపల వేట ఇల్లు. బేతేల్ అంటే దేవుని ఇల్లు, బెత్సయిదా అంటే చేపల వేట ఇల్లు. ఇంకా మనము గమనించగలిగినట్లయితే బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. బెత్పగే అంటే అంజూరపు అడల ఇల్లు లేక గృహము. అంజూరపు అడల గృహము. బెతెస్తా అని అంటే కనికరపు ఇల్లు. బెతెస్తా అంటే కనికరపు ఇల్లు. బేతని, బేత్ అన్విన్ అంటే అర్థం ఏంటంటే పేదల గృహము, పేదల ఇల్లు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో గృహానికి సంబంధించినటువంటి పదజాలాలుగా మనము గమనించగలుగుతున్నాం. ఈ గృహాలన్నిటిలో మనము గమనించగలిగినట్లయితే ఫ్యామిలీ అనేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా మనకు కనిపిస్తా ఉన్నది. ఒక ఇన్స్టిట్యూషన్కి పేరు ఉంటుంది, ఎంబలం ఉంటుంది. ఆ ఎంబలం, ఆ ఇన్స్టిట్యూషన్ నడిపించేటటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంటాడు, ఒక కరస్పాండెంట్ ఉంటాడు, ఒక సెక్రటరీ ఉంటాడు, దాన్ని నడిపించేటటువంటి నాయకులు ఉంటారు, దాన్ని నడిపించేటటువంటి యోధులు ఉంటారు, దానికి ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది, దానికి కావలసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, దానికి కావలసినటువంటి మరి ఒక నడిపింపు ఉంటుంది. ఇది లోకంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి వివరాలు. అయితే ఈ ఫ్యామిలీ అనేటటువంటి మన కుటుంబ వ్యవస్థలు ఎవరికి మహిమకరంగా ఉండాలి అని అంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. ఈ ఘనమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, పవిత్రమైనటువంటి కుటుంబ వ్యవస్థలోనికి సాతానుడు ప్రవేశిస్తా ఉన్నాడు. సాతానుడు ఎలా ప్రవేశిస్తున్నాడనంటే బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో మనం గమనించగలిగినట్లయితే